రాజేందర్ నగర్ లో మహిళా డాక్టర్పై ఓ వ్యాపారవేత్త అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తాను కోరినప్పుడల్లా రావాలని వేధింపులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లను అడుగుదాం. రమేష్, అసలు ఏం జరిగింది? ఎవరా వ్యాపారవేత్త? చావ్లా అనే రాజస్థాన్ చెందిన వ్యాపారవేత్త ఒక డాక్టర్ పైన అత్యాచారం చేయడం జరిగింది. కొంతకాలం క్రితము చికిత్స నిమిత్తము ఇంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మత్తు మంది ఇచ్చి డాక్టర్ పైన అత్యాచారం చేశారు. అయితే తర్వాత పదే పదే డాక్టర్ ను తన వద్దకు రావాలని చెప్పి ఆ చావ్లా ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా తన వద్దకు రాకపోతే తాను కూతురుని చంపేస్తాను, లేకపోతే కుటుంబ సభ్యుని చంపేస్తానంటూ పదే పదే బెదిరిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మహిళ ఉందో రాజనగర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు చావ్లా రాజస్థాన్ చెందిన చావ్లా పైన పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి తనను తీవ్రంగా వేధిస్తున్నాడు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా తనకు ఏదైతే వ్యాపారవేత్త నుంచి రక్షణ కల్పించాలని చెప్పి మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రస్తుతానికి చావ్లాని అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ వైద్య పరీక్ష నిమిత్తం ఆ డాక్టర్ ని ఆసుపత్రి కూడా పంపించడం జరిగింది. మరోవైపు ఈ కేసు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఎప్పుడు అత్యాచారం చేశారు, తర్వాత ఎలా ఎక్కడి నుంచి ఈ కేసు మొదలైంది, ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం కొనసాగుతుంది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీసులు వెర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఈ చావ్లాకి ఏమైనా నేర ప్రవృత్తి ఉందా? ఆ డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా రమేష్? ఇతను గతంలో ఏం చేస్తున్న విషయం ప్రస్తుతానికి చెప్పలేకపోతున్నా. ఎందుకంటే వీళ్ళు ఒకటే ఫ్లాట్ లో అయితే ఒకటే అపార్ట్మెంట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఒకటే దగ్గర ఉంటారని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళకు గతం నుంచి కూడా ఇద్దరు పరిచయాలు ఉన్నాయి. అయితే పరిచయాల నేపథ్యంలో ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కొంత ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ ని ఏదైతే చదువుగా చేసుకుని డాక్టర్ మహిళ పైన అత్యాచారం చేసిన డాక్టర్ పైన అత్యాచారం చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇతనికి సంబంధించి పాత వివరాలు తమకు తెలియదు. తన రాజస్థాన్ చెందిన ఆ వ్యాపారవేత్తని మాత్రం పోలీసులు చెప్తున్నారు. సంబంధించిన వివరాలు కూడా తాము తెలుసుకున్న ప్రయత్నంలో ఉన్నామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. రమేష్, ఆమెకు డాక్టర్ కే మత్తు మంది ఇవ్వడం చావ్లా ఇది ఒక అనుమానాస్పదంగా ఉంది. ఆ దిశగా ఉన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఈ దశలో కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్ లో తనకు మత్తు మంది కలిపి తర్వాత తన పైన అత్యాచారం చేశారని చెప్పి డాక్టర్ చెప్పింది. అదే విధంగా ఫిర్యాదులు కూడా అదే విషయాన్ని రాసింది. అయితే ఎప్పుడు అది కూల్ డ్రింక్ లో మత్తు మంది ఎలా ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు అన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ డాక్టర్ చెప్పిన వర్షన్ ని పూర్తిగా ప్రస్తుతం రికార్డ్ చేసి ఆమెని ఆసుపత్రికి పంపించడం జరిగింది. మరోవైపు ఈ చావ్లా ఈ చావ్లాని ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను కూడా విచారిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇతన్ని విచారించాక ఇంకా పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.